హాయ్ బ్రో, నేనైతే యూట్యూబ్ ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసినాను. రేపటి నుంచి ఇంకా ఎర్లీగానే స్టార్ట్ చేస్తాను. ఈరోజు అయితే టైం అయితే 6 అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. మేమైతే గ్యాస్ వాడము, కట్టెలు పోయి కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంతవరకు మేము ఏమి కూడా స్టార్ట్ చేయలేదు, చాలా లేట్ అయిపోయింది. మావో చూస్తే 5:30కి వచ్చింది, మావో ఇప్పుడే వచ్చింది. మావ చూడండి పాపము కస్టమర్స్ వచ్చి వెళ్ళిపోతారని చెప్పి భిన్న అయితే ఇడ్లీ పెడుతున్నాడు. మా అబ్బాయి అయితే మసాలాకి అయితే రెడీ చేసింది, నేనైతే మసాలా వడకైతే రెడీ చేసినాను. మా అమ్మ దోశ కోసం చాలా భిన్న పోరాడుతుంది. ఇది వచ్చి ఆలు మసాలా ప్రిపేరింగ్. చూడండి, ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఇలా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే అది మనకు సరిగ్గా రాదు. మా రామన్న చూడండి మా కోసం టీ అయితే తెచ్చినాడు. చూడండి, దోశ మసాలా అయితే రెడీ అయిపోయింది, ఆలు మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇలా మొత్తము పెద్ద దాంట్లో మిక్స్ చేసిన తర్వాత మనం ఇలా సపరేట్ అయితే తీసుకోవాలా. వచ్చి సాంబార్కి అయితే మేము సెట్ చేస్తున్నాము. పొయ్యి మలిగడం వచ్చి మావ డ్యూటీ, డైలీ మావే మలిగిస్తుంది. చూడండి, మా అమ్మ వచ్చి పార్సల్కి మొత్తం అయితే సెట్ చేస్తుంది. ఆకులు అయితే మొత్తం కట్ చేసి క్లీన్గా అయితే సెట్ చేసినారు. ఇంకా పేపర్స్ వచ్చి పార్సల్ చేయడానికి వచ్చి పేపర్స్ వచ్చి మా అమ్మ అయితే క్లీన్గా సెట్ చేస్తుంది. మా అమ్మమ్మ వచ్చి మొత్తము క్లీనింగ్ కానీ ప్రతి ఒక్కటి నీట్గా క్లీన్గా చూసుకుంటుంది. ఓసారి అయితే అలిగి వెళ్ళిపోతుంది, ఫుల్ కస్టమర్స్ వస్తే. వాడిని అయితే రెడీ చేస్తున్నాను నేను. చూడండి, ఇలా ఏ వడలు కలింటాయి అవి మాత్రమే మనము తిప్పుకోవాలా. ఇవి ఉన్నాయి చూడండి, ఇవి కానీ తిప్పినామనుకో తునిగిపోతాయి. చూడండి తునిగిపోతున్నాయి. అట్లా ఓన్లీ మనము యాది గోల్డెన్ కలర్లో వచ్చింటాయో అవి మాత్రమే తిప్పుకోవాలా. ఇప్పుడు వడలు కాలే లోపల మనం అయితే పూరీకి అయితే ఇలా రౌండ్గా అయితే ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలా. ఎందుకంటే పూరీ అయితే ఇలా చేసుకోకపోతే పూరీ అనేది సరిగ్గా రాదు, అంటే పైకి అయితే ఉబ్బదు. సాంబార్ అయితే ఇలా మొత్తం రెడీ చేసుకుంటారు. వీడికి వచ్చిన తర్వాత అయితే మొత్తం చిన్న క్యారీలలో అయితే మనం బెంచీల పైకి అయితే ఇలా సపరేట్గా అయితే తీయాలా. పూరి పిండి వచ్చి ముందుగానే 1.5 hour ముందుగా ఇలా మనం రౌండ్గా చేసుకుంటే పూరి అనేది ఇలా రౌండ్గా అయితే వస్తుంది. చూసేకి కూడా బాగుంటుంది, తినేకి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ప్లేట్లో అయితే ఇలా సపరేట్గా చేసుకోవాలి కదా. పిండి ఇట్లా రౌండ్గా చేసుకుంటే పూరి బాగా చూసేకి బాగుంటుందని ఇలా అయితే వస్తుంది పూరి. మా అమ్మ చూడండి దోశ మొత్తం రెడీ చేస్తుంది. మాకు వాటర్ అయితే డైలీ మా గౌసన్న అయితే తెచ్చిస్తాడు. మా గౌసన్న ఈరోజు కొంచెం వాన పడినా కూడా భిన్నానే వచ్చేసాడు. మా గౌసన్న అయితే మాకు డైలీ అయితే నీళ్ళు తెచ్చిస్తాడు. చూడండి, మా వాళ్ళు అంతా రెడీ చేస్తున్నారు. కస్టమర్ రాకముందే మనము యుద్ధానికి రెడీలో ఉంటే కస్టమర్స్ అయితే హట్ కాకుండా భిన్న తినేసి పార్సల్ చేసుకొని వెళ్ళిపోతారు. మా అమ్మ చూడండి పార్సల్కి అయితే చట్నీ సాంబార్ మొత్తం అయితే రెడీ చేస్తుంది. ఇలా అయితే ముందుగానే పార్సల్ చేసి పెట్టుకుంటే కస్టమర్స్ వెయిట్ చేయలేరు చాలా మంది. వాళ్ళ కోసం ముందుగానే కట్టి పెట్టేస్తాము. వస్తానట్లే వాళ్ళకి ఫాస్ట్గా అయితే మేము పార్సల్ కట్టేసి ఆ చట్నీ సాంబార్ కవర్కి ఇచ్చేసి వెంటనే ఇచ్చేస్తాము. ఆల్మోస్ట్ మొత్తం ఇడ్లీ వడలు అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, మా అంకుల్ చూడండి వానకు కూడా కొత్తిమీర ఎత్తుకొని వచ్చేసినాడు. మాకు వాటర్ అయితే డైలీ మా గౌసన్న అయితే తెచ్చిస్తాడు. మా గౌసన్న
ఈరోజు కొంచెం వాన మొన్న కూడా భిన్నానే వచ్చేసాడు మా కోసం అయితే మాకు డైలీ అయితే నీళ్ళు తెచ్చిస్తాడు. చూడండి చూడండి మా వాళ్ళు అంతా రెడీ చేస్తున్నారు. కస్టమర్ రాకముందే మనము యుద్ధానికి రెడీలో ఉంటే కస్టమర్స్ అయితే హట్ కాకుండా భిన్న తినేసి పార్సల్ చేసుకొని వెళ్ళిపోతారు.